చాలా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ లో ఉండే ప్రాబ్లమ్ ని ఈ రిఫ్రిజిరేటర్ సాల్వ్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో హైయర్ 325 లీటర్ డబుల్ డోర్ బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్ యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఈ ఫ్రిడ్జ్ లో యూనిక్ ఫ్యాక్టర్ ఈ బాటమ్ మౌంట్ డిజైన్, అంటే ఫ్రీజర్ కింద ఫ్రిడ్జ్ పైన ఉంటుంది. ఈ డిజైన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఫ్రీక్వెంట్గా వెజిటబుల్స్ కోసం కిందకి బెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఈ రిఫ్రిజిరేటర్లో మాత్రం మనం నిల్చొనే వెజిటబుల్ బాస్కెట్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది చాలామందికి కన్వీనియంట్గా ఉంటుంది. మెయిన్గా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళకైతే ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ముందుగా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ 35,000 అలా ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బిలో 30,000లో అరౌండ్ 28,000-29,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ముందుగా ఎక్స్టర్నల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో మనకి మంచి ప్రీమియం బ్రష్ డిజైన్తో వస్తుంది. టచ్ చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. చాలా ప్రీమియంగా అనిపించింది పర్సనల్గా. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది. మొత్తం మెటల్ బాడీతోటే వస్తుంది. టాప్లో మనకి హైయర్ బ్రాండింగ్ అండ్ ఎల్ఈడి టచ్ కంట్రోల్స్, మ్యాజిక్ కన్వర్టబుల్ బ్యాడ్జింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రీజర్కి మెటాలిక్ స్ట్రిప్ని అయితే ఇచ్చారు. అది చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంది. బోత్ ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్కి రెసెస్ హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు. అవి డిజైన్లో కలిసిపోయి మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్రిడ్జ్కి లోపల చూసినట్లయితే యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, 4 షెల్స్ అండ్ 2x బిగ్ వెజిటబుల్ బాక్స్ అయితే ఉంది. అండ్ ఒక బాటిల్ గార్డ్ అండ్ 3 ర్యాక్స్ ఇచ్చారు డోర్కి. అండ్ ఎగ్ ట్రే ఉంది. అండ్ ఎల్ఈడిని టాప్లో ప్రొవైడ్ చేశారు. ఇదైతే చాలా మంచి విషయం. ఇంకా స్పేసింగ్ అంతా చాలా బాగుంది. ఫ్రిడ్జ్ స్పేసే మనకి 240 లీటర్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. 5-6 ఉన్న ఫ్యామిలీకి కూడా చాలా బాగా సరిపోతుంది. ఇంకా వెజిటబుల్ బాస్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. 25-30 లీటర్ వరకు అయితే మనం అందులో సెట్ చేసుకోవచ్చు. ఈజీగా 1 వీక్కి సరిపడా వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అన్ని ర్యాక్స్ అండ్ షెల్స్ ఇచ్చారు, కానీ డైరీ కంపార్ట్మెంట్ని అయితే ఇక్కడ మిస్ చేశారు. అది కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఫ్రీజర్ లోపల చూసినట్లయితే ఇది మనకి 85 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో ట్విస్టబుల్ ఐస్ మేకర్ అండ్ ఫ్రీజర్ బాక్స్ అయితే ఉంటుంది. అంతే, ఇక్కడ కూడా లైట్ ఇస్తే బాగుండేది. బట్ ఫ్రీజర్లో వీళ్ళు లైట్ని అయితే ఇవ్వలేదు. నేను ఆల్రెడీ ఒక 4 డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కూడా రివ్యూ చేశాను. హైయర్ది మన ఛానల్లో వస్తుంది. అందులో కూడా వాళ్ళు ఫ్రీజర్లో లైట్ ఇవ్వలేదు. అది ఇంకా ప్రీమియం ప్రోడక్ట్ 70,000 ఉంటుంది, దాంట్లోనే ఇవ్వలేదు. ఇంకా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీంట్లో కూడా మిస్ చేశారనుకోండి. మొత్తం షెల్స్ అన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్ని యూజ్ చేశారు. రిమైనింగ్ ర్యాక్స్, బాటిల్ గార్డ్ అండ్ వెజిటబుల్ బాస్కెట్కి మంచి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ కలర్ ఇంకా స్టన్నింగ్గా ఉంది. ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్, రిఫ్రిజిరేటర్ కొనేదే మనం కూలింగ్ కోసం. దాని గురించి మాట్లాడుకుంటే టాప్ నాచ్ ఉంది. ఈ బడ్జెట్లో ఇంతకన్నా ఫాస్ట్గా కూల్ అయ్యే రిఫ్రిజిరేటర్ అయితే ఉండదు. నేను ఆల్రెడీ మోర్ దెన్ 300 లీటర్ది ఎల్జీ, శాంసంగ్ అవి కూడా రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. వాటితో కంపేర్ చేసినా నాకు కూలింగ్ ఇందులో ఫాస్ట్గా అనిపించింది. రిఫ్రిజిరేటర్ని ఆన్ చేసిన 1 అవర్కి ఫ్రిడ్జ్ మొత్తం చిల్ అయిపోతుంది. అండ్ వేరే బ్రాండ్స్ అయితే ఈజీగా 1.5 అవర్ అయితే తీసుకుంటాయి. అండ్ ఇంకా ఇందులో ర్యాపిడ్ కూలింగ్ ఉంది. దీన్నే వీళ్ళు 1 అవర్ ఐసింగ్ కూలింగ్ టెక్నాలజీ అంటున్నారు. జస్ట్ 1 అవర్లోనే ఐస్ క్యూబ్స్ అయితే ఫామ్ అవుతాయి. ప్రాక్టికల్గా కూడా ఆల్మోస్ట్ అంతే టైం అయితే పట్టింది. ఇంత మంచి కూలింగ్ ఈ రిఫ్రిజిరేటర్లో ఉండడానికి మెయిన్ రీజన్, ఇందులో వీళ్ళు ట్రిపుల్ ఇన్వర్టర్ని అయితే యూజ్ చేశారు. దీనివల్ల బెటర్ కూలింగ్ ఉండడంతో పాటు నాయిస్ అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రాక్టికల్గా కూడా నేను టెస్ట్ చేసినప్పుడు నేను నాయిస్ అయితే ఫీల్ అవ్వలేదు. అండ్ ఇన్వర్టర్ దగ్గర మాత్రం 42 డెసిబెల్స్ వరకు అయితే నాయిస్ని ఇస్తుంది. అది నెగ్లిజిబుల్, మనల్ని అసలు డిస్టర్బ్ చేయదు. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ డ్యూయల్ ఫ్యాన్ టెక్నాలజీతో వస్తుంది. జనరల్గా రెగ్యులర్ రిఫ్రిజిరేటర్ సింగిల్ ఫ్యాన్ తోటే వస్తాయి. ఓన్లీ సైడ్ బై సైడ్ ప్రీమియం రిఫ్రిజిరేటర్స్లోనే మనం డ్యూయల్ ఫ్యాన్స్ చూస్తుంటాం. అలాంటిది వీళ్ళు దీంట్లో డ్యూయల్ ఫ్యాన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా హోమ్ ఇన్వర్టర్ కంపాటబిలిటీ కూడా ఉంది ఈ రిఫ్రిజిరేటర్కి. అండ్ మొత్తం 14 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫిజికల్గా కంట్రోల్ బటన్స్ ఏముండవు. మనం సెట్ చేసుకునే టెంపరేచర్ని బట్టే వాళ్ళైతే నేమ్స్ తగిలించారు. మీకు స్క్రీన్ పై అయితే
సో ఆ ఇమేజ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఆ రకంగా మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ దాంట్లో స్టోర్ చేస్తే ఆ టెంపరేచర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు, ఫ్రీజర్ది ఫ్రిడ్జ్ది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో డెడికేటెడ్ ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ మోడ్ అయితే లేదు. ఈ డోర్ పై ఉన్న కంట్రోల్స్ ద్వారా మనమైతే టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ది ఫ్రీజర్ది. అండ్ మనం ఎటైనా హాలిడేస్ వెళ్ళినప్పుడు 3 సెకండ్స్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే హాలిడే మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సో ఒక ఆప్టిమల్ టెంపరేచర్ అయితే లోపల ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్లో సెట్ చేస్తుంది. లేదు ఈ ఫ్రిడ్జ్ ఫ్రీజర్ టెంపరేచర్స్ అన్నీ కూడా మనకి సో రీసెట్ అవ్వాలనుకుంటే సో ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఆటో సెట్ అయిపోతాయి ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ టెంపరేచర్స్. చిన్నపిల్లలు కానీ ఎవరైనా తెలియక మార్చి మనకి డిఫాల్ట్ టెంపరేచర్స్ రావాలనుకుంటే దీన్ని ఆటో సెట్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ పవర్ కూల్ ఎప్పుడైనా ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు సో చాలా రిఫ్రిజిరేటర్లో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఫాస్ట్గా కూల్ కావాలనుకుంటే ఈ పవర్ కూల్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ టర్బో ఐసింగ్ ఫ్రీజర్లో ఫాస్ట్గా కూల్ కావాలంటే ఐస్ ఫామ్ కావాలనుకుంటే సో ఈ బటన్ అయితే పనిచేస్తుంది. అండ్ ఈ కంట్రోల్స్ అన్నీ మనకి చిన్నపిల్లలు ప్రెస్ చేసిన పని చేయకుండా ఉండాలనుకుంటే ఈ బటన్ని 3 సెకండ్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో కంట్రోల్స్ అన్నీ లాక్ అయిపోతాయి. సో ఫ్రిడ్జ్ పై ఉన్న డోర్ ద్వారానే మీరు అంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కూలింగ్ రిటెన్షన్ కూడా దీంట్లో చాలా బాగుంది. పవర్ కట్ అయినా కానీ 12 నుంచి 14 గంటల వరకు ఐటమ్స్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఓవరాల్ కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కూలింగ్ అని అయితే చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 35,000 పెట్టి రిఫ్రిజిరేటర్ కొని చాలామంది ఇంకో 2-3 వేలు ఎందుకు పెట్టడం అని అయితే ఆగిపోయి స్టెబిలైజర్ కొనరు. బట్ నేను చెప్పేది ఏ బ్రాండ్ కొన్నా కానీ ఒక 2-3 వేలు పెట్టి స్టెబిలైజర్ కొనుక్కోండి. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అనే ఇచ్చినా కానీ రిఫ్రిజిరేటర్లో పవర్ ఫ్లక్చువేషన్ వల్ల ఏమన్నా అయితే వారంటీలో బ్రాండే క్లెయిమ్ చేయదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే స్టెబిలైజర్ని అయితే మస్ట్గా యూజ్ చేయండి. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా రిఫ్రిజిరేటర్లో అంత పెద్దగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉండదు. దీంట్లో కూడా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా తక్కువ. యాన్యువల్లీ 246 యూనిట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అరౌండ్ 850 రూపీస్. మీరు ఇంకొంచెం అటు ఇటుగా వాడినా కానీ 1000-1200కి మించి రాదు సంవత్సరానికి. సో పవర్ కన్జంప్షన్ పరంగా పెద్ద ఇబ్బంది ఏం లేదు. స్టార్ రేటింగ్స్ రిఫ్రిజిరేటర్లో మరీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 100-200 మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో యాన్యువల్లీ అది కూడా లేదు 300-400. మీరు మరీ పెద్ద సైజ్ రిఫ్రిజిరేటర్ తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది స్టార్ రేటింగ్ తగ్గే కొద్దీ. బట్ ఈ 300-320 ఈ రేంజ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. పవర్ కన్జంప్షన్ అయితే ఇందులో చాలా తక్కువ ఉంది. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీతో 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇంకా హైయర్ సర్వీస్ కూడా మేజర్ ఏరియాస్లో బాగానే ఉంటుంది, విలేజెస్లో కూడా అవైలబుల్గానే ఉంది. బట్ కొంచెం లేట్ ఉంటుంది, బట్ స్టిల్ సర్వీస్ అయితే ఉంది విలేజెస్లో కూడా. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్లో కాన్స్ ఏమైనా ఉన్నాయంటే సో నాకైతే పర్టికులర్గా ఇది ఖాన్ అనిపించేలా అయితే ఏం లేదు. బట్ స్మార్ట్ వైఫై యాప్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ ఇస్తున్నాయి, ఎల్జీ, శాంసంగ్ లాంటివి. అందుకే వీళ్ళు కూడా ఇస్తే బాగుండి అనిపించింది. అదర్వైజ్ రిఫ్రిజిరేటర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇది హయ్యర్ డబుల్ డోర్ బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్లో చాలా రిఫ్రిజిరేటర్ రివ్యూస్ ఉన్నాయి, ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.